everyone, welcome back to Bhumi Collections. This is Vanishri. So first thing, giveaway saree. Here is the giveaway saree and this is the giveaway saree. It's a nice chanderi, soft chanderi with kantha work వస్తుంది saree. So అసలు మిస్ అవ్వద్దు. గివేవేస్ వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండి అండి, అన్ని క్లియర్గా పెట్టట్లేదు అంటున్నారు మా వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ మారిందంటే, నెంబర్ ఇన్ ద సెన్స్ మనం ప్రీవియస్ నెంబర్ని దాన్నే కంటిన్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాము. అది అయ్యేలోపు టైం బీమ్ మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్, స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి మీరు మీ క్వరీస్ని ప్లేస్ చేయండి. సో ఏదైనా మనకి ఇన్స్టాలో వస్తాయి, ఎక్కడ ఎలా పెట్టినా సరే మనకి ఇష్యూ ఉండదు. వెబ్సైట్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు ఏ నెంబర్ నుంచి ఎంత పేమెంట్ చేశారు అది మళ్ళీ రిపీట్గా మీరు పెట్టడానికి కూడా పెట్టినా సరే మనకు అర్థమవుతుంది. మనం ఎక్సెల్లో చేసినప్పటికీ అక్కడ రెడ్ మార్క్ వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిన నెంబర్, పేమెంట్ నెంబర్ ఇంకొకసారి వస్తే అక్కడ వచ్చేస్తుంది. సో ఆ ఇష్యూ ఏమీ ఉండదు. పేమెంట్ చేసిన వాళ్ళు, మీకు ఇంకా రిప్లైస్ రాని వాళ్ళు, అందులో 9010 ఉండిపోయినవి కూడా మళ్ళీ అది ఆన్ అయినప్పుడు స్లోగా ఇస్తున్నాము. ఇందులోకైనా ఆ క్వరీస్ని మీరు పెట్టచ్చు. ఓకే, సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గా ఇచ్చేయడానికి అవ్వట్లేదండి, కొంచెం అయితే టైం పడుతుంది. సో ఒక్కొక్కసారి శారీస్ వాటి వల్ల కొన్ని శారీస్ సోల్డ్ అవుట్ అయిపోవడం, ఎందుకంటే అందులో ఏం క్వరీస్ ఉన్నాయో, ఎవరు పేమెంట్ చేస్తారో మనకి మళ్ళీ అది వస్తే కానీ తెలియదు కదా. అందుకని కొన్ని శారీస్ కొంచెం మాకు సోల్డ్ అవుట్ అవుతున్నాయి, మళ్ళీ వేరేవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో కొంచెం ఒక 2-3 డేస్ మాకు సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ అంతా స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. సో శారీస్లోకి అయితే వెళ్ళిపోతాం. సీతంధారలో మనకి స్టోర్ ఉంది వైజాగ్. సో వచ్చేయండి, శారీస్ అయినా జ్యువెలరీ అయినా మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే కనుక. సో వెళ్ళిపోతాం వీడియోలోకి. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడండి. పైనంతా మనం స్పిన్నల్స్ తీసుకున్నాము, కింద స్వరోస్కి విత్ కంప్లీట్ డైమండ్ కాపీ పెండెంట్ అనమాట. ఇది మనం ఓన్గా చేయించుకున్నాం ఇలా కావాలి అని చెప్పేసి డైమండ్స్లో చూసి. బట్ లుక్ చాలా నీట్గా వచ్చింది కదా. వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి, లైక్ దిస్. ఇక్కడ ఈ కింద ఒక ఫ్లవర్ కైండ్ లాగా చేయించాం, దాంట్లో మళ్ళీ ఒక బీడ్ అనమాట. అసలు డైమండ్స్ వాళ్ళు కూడా ఇంత కష్టం చేస్తారు, అంత డైమండ్స్ చేయకుండా ఎలా ఉంటారు కానీ, బట్ 1 గ్రామ్లో ఇంత కేరింగ్ అనమాట. ప్రతిదీ ఒక చిన్న దాన్ని కూడా ఈ పింక్ దాని మీదకి ఇట్లా ఒక స్టోన్ లైన్ ఇట్లా రావాలి అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఎంబోస్డ్గా కనిపించాలి అని చెప్పేసి ఇట్లా డిజైన్ చేసామన్నమాట. ఈ డిజైన్ చేసిన దానికి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మనం ఇంత చేయగలుగుతాము, లేదంటే చేయలేం కదా. ఒకసారి ఇది 20 ఇంచెస్లో స్పిన్నర్స్ తీసుకున్నామని చెప్పాను కదా. సో శారీస్ మీదకి అలా చాలా బాగుంటుంది. ద పెండెంట్ క్వాలిటీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు, ఇట్లా వస్తుంది. ఇవంతా స్వరోస్కి కట్టు తీగ. ఇక్కడ వచ్చేసి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్లోనే వస్తాయి, సో అస్సలు మిస్ అవ్వద్దు. నేను బ్యాక్ క్యామ్లో కూడా చూపించి ప్రైస్ పెడతాను. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి దీని క్వాలిటీ చూడండి. బ్యాక్ కెమెరాలో కంప్లీట్ డైమండ్ కాపీ, ఇవన్నీ కూడా రియల్ బీట్సే. మీకు ఇప్పుడు 18 క్యారెట్లో డైమండ్ కాపీలో కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ పెద్ద స్టోన్ చూసారు, 88 స్టోన్, దాని మీద మళ్ళీ వచ్చేలాగా ఇట్లా డిజైన్ చేశారు. అంటే మనం కొన్ని డైమండ్ కాపీలో చూసి కొన్ని మోడిఫికేషన్స్ మళ్ళీ మనవి ఒక 2-3 పెండెంట్స్లో నుంచి బెస్ట్ అంతా తీసుకుని ఒక పెండెంట్లో చేసాము. కింద ఇట్లా ఫ్లవర్ కైండ్ లాగా వచ్చి హ్యాంగింగ్ లాగా వచ్చి దాంట్లో మళ్ళీ ఇట్లా రియల్ బీడ్ వచ్చేలాగా. ఓకే, ఇదంతా కూడా స్వరోస్కి కట్టుతీగ, పైనంతా స్పిన్నల్స్, ఒక 4 స్పిన్నల్స్ లాగా. దిస్ ఇస్ ద లుక్. హోప్ మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఒక్క సెకండ్. యా, మీ క్వాలిటీ అంతా క్లియర్గానే కనిపిస్తుంది కదా. ఓకే, సో టుగెదర్ దిస్ ఇస్ ద సెట్. మీకు ప్రైస్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి, 2250 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 22 ఇంచెస్ మినిమంగా ఉంటుందండి, 22 నుంచి 24 వరకు ఉంటుంది. ఇవి వచ్చేసి నేను కట్టుకునే శారీస్ వచ్చేసి మంచి మష్రూ కోటాస్ అండి, మష్రూ బార్డర్స్, వాటి మీద బ్యూటిఫుల్ వీవింగ్. ఇదంతా కూడా డ్యూయల్ షేడ్స్లో వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అందుకే నేను నాకు బ్లౌజ్ మ్యాచింగ్ ఉందని చెప్పేసి ఒకటి వేసేసుకున్నాను. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్, దీంట్లో నెంబరింగ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ నేను నెంబర్ వైజ్గా చూపించేస్తాను. ఇవి చూడండి. దిస్ ఇస్ నెంబర్ 1. ప్యూర్ మష్రూ కోటా వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఇట్స్ నైస్ మస్టర్డ్ విత్ కొంచెం బ్రౌన్ అలా మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది కదా.
సో ఎగ్జాక్ట్ బ్రౌన్ కూడా కాదు, ఇది స్నఫ్ అలా అలా రెండు మిక్స్డ్ కలర్స్లో. బట్ ఏదైతే కనిపిస్తుందో నాకు తెలిసి ఆల్మోస్ట్ సేమ్ లాగే వస్తాయి. ఒక 2-3 ఫోన్స్లో చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్ కలర్ కొంచెం తెలుస్తుందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ కలర్. ఇదంతా కూడా మీనా ఎలా వచ్చిందంటే యాంటిక్ విత్ సిల్వర్లో వచ్చింది. కట్ చేయనా? యాంటిక్ విత్ సిల్వర్లో వచ్చింది మీనా. మధ్యలో అంతా కూడా బూటీ స్టైల్, అది కూడా యాంటిక్లో వచ్చింది. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. వీటి ప్రైస్ రేంజ్ 4250 ఫ్రీ షిప్పింగ్. హైట్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేయి. అది ఇచ్చేసి నాకు. ఇది వచ్చేసి ఇట్స్ నైస్ గ్రీన్, పెసర గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కైండ్ లాగా ఉంది కదా. సో ఇదొక కలర్. ఈ కలర్ చూడండి, కొంచెం లైటర్ షేడ్స్లోనే కానీ ఒక పట్టు చీరలు కట్టుకున్నంత అందం వస్తుంది కదా. ఈ వీవింగ్ కూడా అంత, అంటే మష్రూమ్ మీద వీవింగ్ చాలా బాగా కనిపిస్తుంది సాఫ్ట్ కాబట్టి. అందువల్ల ఏంటంటే అందులో మంచి ఫ్యాబ్రిక్, ప్యూర్ ఫ్యాబ్రిక్, ఇలా హెవీ పల్లూస్. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఒక 4000 రేంజ్లో ఇంత మంచి శారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో. ఇందులో కలర్స్ అన్నీ కూడా చూసే, కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా ఇట్స్ నైస్ బ్లూ విత్ 43 ఇస్ శారీ హైట్ అండి. ఇందులో నైస్ ఆనియన్ పింక్ విత్ మంచి డార్క్ పింక్, అది కూడా డస్టీ షేడ్ ఆఫ్ డార్క్ పింక్. ఈ బేబీ పింక్, ఈ ఆనియన్ పింక్ అయితే కొంచెం ఎగ్జాక్ట్గానే ఉంది. కొంచెం డస్టీ షేడ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండి. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. నెక్స్ట్ నేను కట్టుకున్న కలరే ఎగ్జాక్ట్గా ఇది. కొంచెం మిక్స్ షేడ్ ఆఫ్ బ్లూ విత్ డార్క్ బ్లూ లాగా వచ్చింది. అండ్ దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ద పళ్ళు. దీనికి వచ్చిన బ్లౌజ్. ఇది వచ్చేసి మనం ఇందాక ఆనియన్ పింక్ టు పింక్ కొంచెం పర్పులిష్ కైండ్ చూసాం కదా. ఇది వచ్చేసి బేబీ పింక్ టు సచ్ నైస్ రాణి పింక్ కైండ్ వచ్చింది. దిస్ ఇస్ ద కలర్. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ మంచి వైలెట్ షేడ్ అండి, బ్యూటిఫుల్ లైట్ ఆన్ లావెండర్ షేడ్ టు ఆనియన్ పింక్ షేడ్. ఇది ఒక కలర్. ఇది చూడండి, ఇది కొంచెం బేబీ పింక్ అలా మిక్స్డ్ కలర్ లా ఉంది కదా. సో దానికి ఇట్స్ లైట్ రెడ్ అండి. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం కలిపితే రెడ్ అవుతుంది, అట్లా ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఏదైనా రెడ్. అసలు ఇలా డ్యూయల్ టోన్స్ ఎంత బాగుంటాయో, నాకు కూడా చాలా ఇష్టం. అంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి బాగా. ఇది ఒక కలర్. సో డోంట్ మిస్ అవుట్. 4250 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఇవి చూడండి, ఇట్స్ నైస్ పటోలా శారీస్. అవి కూడా మంచి బడ్జెట్లో వచ్చాయి. ఇందులో చాలా తక్కువ రకం క్వాలిటీస్ కూడా ఉన్నాయండి. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. బట్ ఈ ఫ్యాబ్రిక్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చారు ఇంత సెమీలో కూడా. అంటే ఆ ప్రైసెస్ ఎక్కడో, ఈ ప్రైసెస్ ఎక్కడో, బట్ ప్రైసెస్ వాటికి తగ్గట్టుగా తీసుకొచ్చారు. హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ పళ్ళు. బట్ చాలా బాగుంది. ఆ పటోలా శారీస్ అందరం కొని కట్టుకోలేము కాబట్టి అలాంటప్పుడు అట్లీస్ట్ ఇవి కట్టుకున్నా సరే మనకు ఆ లుక్, ఆ చీరలో మనం ఎలా ఉంటాం అనేది ఒక ఐడియా వస్తుంది. దీని బ్లౌజ్ నాన్న, దీనికి వచ్చిన ఇట్లా ప్లెయిన్ బ్లౌజెస్ ఇట్లా వస్తాయి. సో మిస్ అవ్వద్దు. ఎంత ఉంది వీటి ప్రైస్ రేంజ్? 2490 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి హైట్ ఎంత ఉన్నాయి? 44 ఇస్ శారీ హైట్. నెక్స్ట్ ఇందులో వేరియేషన్స్ చూడండి. ఇట్స్ అ నైస్ పర్పుల్ షేడ్. ఈ కలర్ కూడా ఎక్కువ ట్రెండింగ్ అనుకుంటాను. నాకైతే లేదు పట్టోలా శారీ. నేను ఎప్పుడు వాటి జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. అసలు ఐడియా లేదు కూడా నాకు ఎక్కువ వాటి గురించి. తీసుకోవాలి అనుకుంటూనే అలాగే అయిపోతుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇట్లా రెడ్ బ్లౌజ్ వచ్చింది. అంటే ఎక్కువ రెడ్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటే ఇందులో. బట్ ఆ ప్రైస్ రేంజ్కి మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇందులో సచ్ ఎ నైస్ గ్రీన్ షేడ్.
పళ్ళు పార్ట్, బ్లౌజ్. ఇది చూడండి. ఇది ఒక బ్రౌన్ మిక్స్ షేడ్. క్వాలిటీ బాగుంది, ఎంతసేపు అయినా చక్కగా ఉంచేసుకోవచ్చు వీటిని. ఈ శారీస్ చూడండి, సాఫ్ట్ చందేరి, సన్నటి జెరీ లైన్స్ లాగా ఉన్నాయి శారీ అంతా. వాటికి ఇలా చూసారు కదా, ఇవంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. వాటిని మొత్తం కూడా హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు. శారీస్ ఇలా చిన్న పైపింగ్తో, మిడిల్ అయితే అన్నీ ఒకటే కలర్, చిన్న పైపింగ్తో కలర్స్ ఇచ్చేసారు. వీటికి ఏంటంటే ఇట్లా పళ్ళు చూసారా ఎంత బాగా మొత్తం కూడా నాట్ వర్క్తో హైలైట్ చేశారు. దిస్ ఇస్ ద పళ్ళు. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఒక 2000-2500 రేంజ్లో కూడా కొన్ని కస్టమైజ్డ్ పీసెస్ లాగా దొరుకుతాయి. ఇవి అలాంటివి అనమాట. దీని బ్లౌజ్ చూసారంటే దిస్ ఇస్ ద బ్లౌజ్ ఫర్ ద హ్యాండ్స్ అండి. ఇట్లా హ్యాండ్స్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా వస్తుంది ఇందులోనే. సి ఫర్ ద నెక్ అనమాట. నెక్ కూడా ఇట్లా వస్తుంది. ఎంత బాగుందో కదా, కంప్లీట్ కస్టమైజ్డ్ పీస్. మీరు 2280 ఎంత నాన్న ఇది శారీ? 2280లో ఇంత బ్యూటిఫుల్ శారీ విత్ హ్యాండ్ వర్క్ వచ్చినట్టుగా. సి హియర్ ఇస్ ద బ్లౌజ్. ఎంత క్లాసీగా ఉంది చూడండి. సో అస్సలు మిస్ అవ్వదు ఈ కైండ్ ఆఫ్ శారీస్. ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్, హ్యాపీగా చుట్టుకుపోయినట్టు అలా లేకుండా చాలా నీట్గా ఉంది. 45 జర్నీస్లో కానీ ఎక్కడికైనా కిటీ పార్టీస్కి కానీ సింపుల్గా ఎవరికైనా 2000 రేంజ్లో గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలంటే బెస్ట్ ఆప్షన్. శారీ అంతా కూడా మనకి ఇక్కడ కనిపించే దగ్గర అంతా కూడా మనకి ఇట్లాగా నాట్ వర్క్ చేసేసి ఉంటుంది. ఫ్లవర్స్ అన్ని హైలైట్ చేసి ఉంటాయి. దీని పళ్ళు చూడండి. పళ్ళు అంతా కూడా ఇట్లా హ్యాండ్ వర్క్ చేసేసి నాట్ వర్క్ చేసేసి ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ ఇందాక చూపించాను కదా, అట్లాగే వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. నెక్స్ట్ ఈ శారీ చూడండి, మీకు ప్యూర్ దేశీ టస్సర్ మీద వర్క్ చేసినట్టు ఉంటుంది. లుక్ అలాగే ఉంటుంది, ఫీల్ అలాగే ఉంటుంది. బట్ మనకి మంచి ప్రైస్లో వస్తుంది. ఇట్లా చిన్న చిన్న వేరియేషన్ షేడెడ్ లాగా వస్తుంది చూసారా, క్రీమ్ విత్ ఒక కైండ్ ఆఫ్ కలర్ లాగా. ఇదంతా కూడా చాలా మంచి మెషిన్స్తో చేసిన వర్క్ అనమాట. అందులో నీట్గా ఉంటుంది. ఇవి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటాయి. వీటికి వచ్చిన పళ్ళు చూసారా, ఇట్లా డిజిటల్ వచ్చింది పళ్ళు అంతా కూడా. బ్లౌజ్ కంప్లీట్ డిజిటల్ ఉంటుంది. ఇలా ఆ డిజిటల్ మీద కూడా మళ్ళీ ఏదైతే మెషిన్ ఎంబ్రాయిడరీ చేసామో అది వస్తుంది. ఇట్లా వేసుకుంటే మాత్రం లుక్ మీకు చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుంది. చాలా ట్రెండీగా కూడా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. ఒక దేశీ టస్సర్ వర్క్ శారీ ఇక ఆ కైండ్లోనే ఉంటుంది. 4280లోనే ఉంది యాక్చువల్గా దీని ప్రైస్. బట్ ఫ్యాబ్రిక్ కానీ ఫీల్ కానీ అది చాలా బాగుంటుంది. ఇదంతా వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. చాలా రిచ్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం క్లాసీగా ఉంటుంది. 3 ఇది. దీంట్లో నెంబర్ 1 మ్యానిక్విన్ డ్రైప్ చేసాం, బట్ మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది. షేడ్ క్రీమ్ కైండ్ టు మంచి ఆనియన్ పింక్, పర్పుల్, లైట్ పర్పుల్, అలా ఆ కైండ్ ఆఫ్ షేడ్. దీనికి వచ్చిన పళ్ళు ఇట్లా కట్ వర్క్ వచ్చింది. హియర్ ఈస్ ద బ్లౌజ్. ఇట్లా ప్యారెట్స్ లాగా వచ్చాయి చూసారా. మీకు 8,000-9,000 శారీ లాగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఇవి మాత్రం. కొంచెం ఎల్లో టింజ్ ఉన్న శారీ. ఈ శారీస్ మీదకి ఈ బ్లాక్ బిట్స్ చాలా బాగుంటాయండి. 44 ఈస్ అ శారీ హైట్. ఇది చూడండి, మంచి సీ గ్రీన్ కైండ్ వచ్చింది. హాఫ్ వైట్ టు సీ గ్రీన్. చాలు, ఈ ప్యాటర్నే కదా, ఇది ఒక్కటేనా ఇంకా? ఓకే. పైన కామన్గా అదే కలర్ ఉంటుంది, కింద మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది. ఇందులో ఈ చిన్న డిఫరెన్స్ ఉంది ప్యాటర్న్లో. ఇది స్ట్రైట్గా వచ్చాయి వర్క్ అనమాట. ఇది ఒక్కటే. పళ్ళు పార్ట్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్.
బ్యూటిఫుల్ ప్యూర్ చందేరీస్. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం. మొన్న నేను కట్టుకున్నాను, నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అయిపోయిందండి. ఎంత హ్యాపీగా ఉందో నాకు అసలు. ఇందులో కూడా డిజైనర్ కాన్సెప్ట్ లాగా చూసారా స్ట్రైప్స్. ఇవి ఎప్పటి నుంచో లెహరియా కైండ్ వచ్చింది, చాలా రోజుల నుంచి వస్తూనే ఉంటాయి, కానీ వీటి క్రేజ్ అలాగే ఉంటుంది. ఒక ఒక 3000 ఎంత దీని ప్రైస్, ఆ రేంజ్లో ఒక 3-5 రేంజ్లో మనకి చక్కగా హ్యాపీగా ఉంటుందండి. కట్టుకున్నప్పుడు ఆ డిగ్నిటీ ఉంటుంది, వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది. తక్కువ కైండ్ ఆఫ్ శారీస్ లాగా అనిపించవు, అబ్బా వీళ్ళు ఇలాగే కట్టుకుంటారు కాబోలు అని అని అనిపిస్తుంది అనమాట చూసినప్పుడు. హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ పల్లు పార్ట్, అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్లా హారిజాంటల్ లాగా ఒక ప్రింట్ రన్ అవుతూ వస్తున్నట్టు వస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. 3280 రేంజ్లో విత్ షిప్పింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు వైజాగ్ స్టోర్కి వచ్చేయండి. చందేరిలో వాస్ట్ కలెక్షన్ ఉంది మన దగ్గర. లేదు అనుకుంటే హైట్ అమ్మ, ఇవి యూజువల్గా 43 ఉంటాయండి. ఒకసారి చెక్ చేసే హైట్ కూడా. కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అసలు. చందేరీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. 43 యూజువల్గా 43 వస్తాయి ఇవి, ఇంకా అంతే పన్న అలాగే ఉంటుంది వీటికి. ఇది చూడండి సింగిల్ టోన్లో ఉంది. ఇప్పుడు ఇందాక మనం డ్యూయల్ చూసాము, ఇది చూడండి సింగిల్ టోన్లో ఉంది. ఇట్స్ సచ్ ఎ నైస్ మంచి గ్రీన్ అనమాట. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ ఇట్లా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఏం ప్లెయిన్ రాలేదు, ఇలాగా చిన్న సన్న ప్రింట్ రన్ అవుతుంది ఇలా. ఓకే, మంచి బ్లూ షేడ్. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి, అండ్ ప్రింట్ కూడా చాలా నీట్గా వచ్చింది. మంచి పర్పుల్, డస్టీ పర్పుల్. ఇది కూడా వీవింగ్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో, రేషం వీవింగ్ లాగా వచ్చింది. బ్లాక్, అసలు బ్లాక్ లేకపోతే కలర్ చార్టే కంప్లీట్ అవ్వదు. బ్లాక్ విత్ వైట్ బాగా కనిపిస్తుంది కదా. పళ్ళు పార్ట్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది మాత్రం ప్లెయిన్ వచ్చిందండి, అలా హారిజాంటల్ రాలే, బ్లాక్ మాత్రం రాలే. మరి చూడండి సచ్ నైస్ రెడ్ కాంబినేషన్, రెడ్ విత్ లైన్స్. పళ్ళు మళ్ళీ దీనికి వచ్చింది, ఒక బ్లాక్ మాత్రం రాలేదు. చూడండి పింక్ కాదు, పర్పుల్ కాదు, అలా డిఫరెంట్ కొంచెం సెటిల్డ్ టోన్ అనమాట. ఇన్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇవి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్, నారాయణపేట కాటన్. మీరు విడిగా ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఏమంటారు క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి. ఇందులో 2 క్వాలిటీస్ ఉంటాయి. చూడండి పళ్ళు పార్ట్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్, వీటికి స్ట్రైప్ లాగా వస్తుంది, సేమ్లోనే వస్తుంది. చాలా మందికి సేమ్ కట్టుకున్నప్పుడు కూడా చాలా నచ్చుతుంది. నాకు కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ శారీ కట్టుకోవడం కూడా చాలా ఇష్టము. ఇలా మంచి కాటన్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. దీని ప్రైస్ రేంజ్ కూడా 1499 ఫ్రీ షిప్పింగ్, డైరెక్ట్ వీవర్స్ ప్రైస్కే ఉంటాయి ఇవన్నీ కూడా. హైట్ వచ్చేసి ఎంత ఉంటాయి, 44 ఇస్ అ శారీ హైట్. ఇది చూడండి ఇట్స్ ఇది కాటన్లో కూడా ఎంత స్టైలిష్గా ఉన్నాయి. ఎప్పుడు కాటన్ అనగానే మనం రెగ్యులర్ కైండ్స్ ఎందుకు కట్టుకోవాలి, ఇట్లా కట్టుకోవచ్చు అసలు. స్ట్రైప్స్ లాగా వచ్చి మంచి డస్టీ షేడ్ ఆఫ్ వైలెట్కి లావెండర్ టోన్కి మంచి రాణి పింక్ బార్డర్ చూడండి ఎంత బాగుందో. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్, సచ్ ఎ నైస్ పీచ్ షేడ్ విత్ పింక్ కాంబినేషన్. అన్ని పింక్సే వచ్చాయి కాంబినేషన్ అయితే కనుక. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న ఈ శారీస్ని ఎన్నిసార్లైనా కట్టుకుంటారండి. ఇలా మనం ఇచ్చింది వేస్ట్ అవ్వకూడదు, వాళ్ళు ఎక్కువ వాడాలి అంటే కనుక ఇట్లాంటివి చూస్ చేయొచ్చు. అంటే ఈ కైండ్ కట్టే వాళ్ళైతే కనుక. పిల్లలు కూడా కడుతున్నారు, బాంబే అటు వాళ్ళు ఎక్కువ బాధ్యతలు వెళ్తాయంట అసలు.
పిల్లలు కూడా ఎంత ఇష్టంగా స్లీవ్లెస్ బ్లౌజెస్ అట్లా డిఫరెంట్గా వేసి కడుతున్నారు. సచ్ ఏ నైస్ గ్రీన్ టోన్. దీనికి వచ్చిన పళ్ళు ఒకసారి బార్డర్ చూడండి, కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ వస్తుంది. దీని బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. చూడండి మంచి మ్యాంగో టస్సర్లో అసలు కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ భలే ఉంది. మొత్తం మీనా వచ్చింది, ఏమంటారు యాంటిక్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి వాటిలో మీనా వచ్చింది. కాంబినేషన్ వచ్చేసి ఇట్స్ నైస్ పీచ్ షేడ్, దానికి పెసర గ్రీన్ కాంబినేషన్. బార్డర్లో కూడా ఇలా వస్తుంది, గ్యాప్ బార్డర్స్లో కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది. చాలా నిండుగా కనిపిస్తుంది చూసారా, డిఫరెంట్గా ఉంది, నిండుగా ఉంది. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, హియర్ ఈస్ ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎంత ఇది హైట్? ప్రైస్ 4790 is the price అండి. 47 is the height, 45 is the height. ఇది చూడండి కొంచెం ప్యారెట్ గ్రీన్ టింజ్ లాగా ఉంది, డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్. పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ ప్రైసెస్కి చాలా బాగున్నాయి ఇవి. లైట్ లావెండర్ కైండ్ ఆఫ్ కలర్కి మంచి రెడ్ మెరూన్ మిక్స్డ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ బేబీ పింక్ విత్ డార్క్ పర్పుల్ షేడ్. నెక్స్ట్ కొంచెం వంగపూ రంగులో డార్క్ షేడ్ లాగా ఉంది, దానికి డార్క్ వైలెట్ వచ్చింది. హియర్ ఈస్ ద బ్లౌజ్. ఈ శారీస్ ఒకసారి చూడండి, ప్యూర్ రా మ్యాంగో శారీ, అది కూడా మంచి కంచి బార్డర్స్, మీనా వచ్చిన బార్డర్స్, ప్లేస్మెంట్ వీవింగ్ అంటారు వీటిని. అంటే చూసారా, ఈ కలర్ మీద కొంత బార్డర్ వచ్చింది, ఈ కలర్ మీద కొంత బార్డర్ వచ్చింది, అది కూడా మిడిల్ ఆఫ్ ద శారీలో వచ్చింది. ఇలా వస్తాయి. శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్రైస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి, 7950 రేంజ్లోనే ఉన్నాయి. చాలా మినిమల్ మార్జిన్తోనే ఇస్తున్నాం ఈ శారీస్ అన్నీ కూడా. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ద బ్లౌజ్. చిన్న బార్డర్తో బ్లౌజ్ ఉంటుంది. శారీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా క్యూట్ బార్డర్స్తోనే నీట్గా అనిపిస్తుంది మీకు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ అన్నీ ఓపెన్ చేస్తే అలాగా చాలా టైం టేకింగ్ అనమాట. అందుకని నేను కలర్స్ ఇట్లా చూపిస్తాను, మీకు నచ్చిన కలర్ పిక్ చేసుకోండి, నెంబరింగ్ ఇచ్చేస్తాను. దిస్ ఇస్ శారీ నెంబర్ 1, 45 ఇస్ శారీ హైట్. దిస్ ఇస్ శారీ నెంబర్ 2. చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో, చాలా బాగుంది కాంబినేషన్. దిస్ ఇస్ నెంబర్ 2. ఇవన్నీ మీకు కొన్ని తెలుసు. దిస్ ఇస్ శారీ నెంబర్ 3. దిస్ ఇస్ శారీ నెంబర్ 4. లైట్ కైండ్ ఆఫ్ గ్రీన్ కి డార్క్ మెరూన్ వచ్చింది. This is saree number 5. Such a nice baby pink with mustard combination. మంచి మస్టర్డ్ అండి, సూపర్ స్టన్నింగ్ కాంబినేషన్. దిస్ ఇస్ సారీ నెంబర్ 6. లైట్ పీచ్ షేడ్ అనమాట, దానికి మంచి మస్టర్డ్. ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్. ఇందాకట్లో చిన్న వేరియేషన్, అది డస్టీ వచ్చింది, ఇది లైట్ పీచ్ వచ్చింది. దిస్ ఇస్ సారీ నెంబర్ 7. లైట్ ఆనియన్ పింక్, వైలెట్, డస్టీ మిక్స్ అయిన కలర్కి డార్క్ పర్పుల్ షేడ్. దిస్ ఇస్ సారీ నెంబర్ 7. దిస్ ఇస్ సారీ నెంబర్ 8. డార్క్ గ్రీన్ విత్
ఏమంటారు ఈ కలర్ని, అదే ఇందాక మనం చూసాం కదా, లైట్ షేడ్ ఆఫ్ వైలెట్ డస్టీలో లావెండర్ షేడ్ లాగా మిక్స్డ్ కలర్, ఆనియన్ పింక్ లావెండర్ వాటిని మిక్స్ చేసేస్తే వచ్చే కైండ్ ఆఫ్ కలర్. దిస్ ఇస్ నెంబర్ 9. ఇది కూడా అంతే, లావెండర్ విత్ డార్క్ మెరూన్ షేడ్, లైట్ షేడ్ ఆఫ్ లావెండర్ అండి. ఇందులో కనిపిస్తుంది ఇవన్నీ డస్టీ షేడ్స్, పేస్టల్స్ లో కూడా డస్టీ షేడ్స్. దిస్ ఇస్ నెంబర్ 10. ఐదర్ పేస్టల్ విత్ డార్క్ వచ్చింది, డార్క్ విత్ పేస్టల్ వచ్చింది. ఇట్స్ నైస్ మెరూన్ షేడ్ విత్ పిస్తా గ్రీన్ కైండ్ లో ఉంది, చూసారా, లైట్ షేడ్. దిస్ ఇస్ నెంబర్ 11. నైస్ బేబీ పింక్ అండ్ పీచ్ మిక్స్ షేడ్ కి డార్క్ ఆరెంజ్, పర్ఫెక్ట్ ఆరెంజ్. దిస్ ఇస్ నెంబర్ 13. క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ అని. దిస్ ఇస్ నెంబర్ 13. డార్క్ వైలెట్ టు నైస్ బేబీ పింక్ టోన్. దిస్ ఇస్ నెంబర్ 14. మంచి బేబీ పింక్ టు డార్క్ పింక్ షేడ్. దిస్ ఇస్ నెంబర్ 15. బేబీ పింక్ టు డార్క్ కొంచెం పీకాక్ బ్లూ అండ్ బ్లూ రెండు మిక్స్డ్ కలర్ లాగా ఉంది. దిస్ ఇస్ నెంబర్ 16. డార్క్ గ్రీన్ టు సీ బ్లూ, సీ గ్రీన్ కలర్. చూడండి ఎంత బాగుందో అసలు, కాంట్రాస్ట్ చాలా చాలా బాగున్నాయి కాంబినేషన్స్. దిస్ ఇస్ నెంబర్ 7. కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ బేబీ పింక్ టు డార్క్ పీకాక్ బ్లూ షేడ్. ఇది ఎంత నెంబర్? దిస్ ఇస్ నెంబర్ 17. దిస్ ఇస్ నెంబర్ 19. దిస్ ఇస్ ద లాస్ట్ షేడ్. కొంచెం పీకాక్ బ్లూలోనే డస్టీ పీకాక్ బ్లూ డార్క్, దానికి ఇట్స్ నైస్ సీ గ్రీన్ షేడ్. సో దీస్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు.